ఏడాడో పిచ్చోడు మా గణేష్ 3600 కోట్లు కంటోన్మెంట్ నుండి షామీర్పేట ఎలివేటెడ్ కారిడార్కు టెండర్లు అయిపోయినాయి. 1500 కోట్ల రూపాయలు కంటోన్మెంట్ నుంచి మేడ్చల్ ఎలివేటెడ్ కారిడార్కు 1600 కోట్ల రూపాయలు అయిపోయినాయి. ఈ రెండు కలిస్తేనే 5000 కోట్లు అయినాయి. కంటోన్మెంట్ డిఫెన్స్ వాళ్ళ ల్యాండ్స్ తీసుకున్నందుకు 303 కోట్ల రూపాయలు మేము ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు రాష్ట్రాన్ని ఖర్చు పెడతామని ఇచ్చేసారు. ఆడ నీళ్లకు డ్రైనేజీలకు నేను డబ్బులు ఇచ్చిన 5,500 కోట్ల రూపాయలు శ్రీ గణేష్ ఎమ్మెల్యేకి వచ్చి జీవోలతో సహా టెండర్లతో సహా మొత్తం ముందల పెట్టిండు. నోట్లకెళ్ళి మాట వస్తలేదు, ఏదో ఒకటి మాట్లాడతాడు పారిపోతాడు. డ్రగ్స్ అప్పుడు ఇట్లా చేసిండా, రా చూసుకుందాం అన్నాడు. ఎంటికలు ఇస్తా, పేగులు ఇస్తా, కార్జం ఇస్తా, కాకరకాయలు ఇస్తా అని చెప్పిండు. ఓకే అని నేను విశ్వేశ్వరుడు అమరవీరుల స్తూపం రాగానే పారిపోయి సినిమా వాళ్ళ గెస్ట్ హౌస్లలో దాచుకున్నాడు. బయటకు వచ్చిండా, కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నాడు మాట్లాడొద్దని. కేటీఆర్ని ఎందుకు సీరియస్గా తీసుకుంటురా? కేటీఆర్ అనేటోడు మామూలుగా అడ్డ మీద ఉంటారు చూడు, ఏది పడితే అది మాట్లాడేటోళ్ళు, అంటే ఏం మాట్లాడతారో వాళ్ళకు కూడా తెలియదు. అట్లాంటోడు దానికి హరీష్ పెట్రోల్ పోస్తున్నాడు. వీని పిచ్చోని చేసేస్తే అయిపోతుంది. ఇక కవితను ఎలాగొచ్చినాం, వీని పిచ్చోని చేసి ఊరి మీద తిప్పితే వీడే బట్టలు చించుకొని తిరుగుతాడు అని. నేను ఏదైనా ప్రతిదాన్ని ప్రతిష్టాత్మకంగానే తీసుకుంటా అని మీకు చెప్పిన. హుజూరాబాదులో 2.5% నుంచి 40%కు ఓట్లను పెంచుకుంటూ సీట్లను పెంచుకుంటూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాము. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శ్రమ మీద కష్టం మీద నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో కూడా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జూబ్లీ హిల్స్లో గెలిపిస్తారు. ఇది ఎంతో దూరం లేదు. 14 తారీఖు నాడు మీరు అందరు కూడా నవీన్ యాదవ్ను ఆశీర్వదించండి. యువకుడు పిల్లగాడు. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, గోపి మరణాన్ని రాజకీయ వివాదం మేము చేయదలుచుకోలే. వాళ్ళ తల్లి, వాళ్ళ పిల్లలు, వాళ్ళు చేస్తున్న ఆరోపణలు, కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఆరోపణలు చేస్తారు కాబట్టి వాళ్ళు పోలీసు వాళ్ళకి లేఖ రాస్తే పోలీసు వాళ్ళు ఖచ్చితంగా విచారణ చేస్తారు. మరణం వెనకాల ఉన్నది వాళ్ళ సొంత తల్లి అంటున్నది. ముందే మరణించండి, కేటీఆర్ వచ్చే వరకు ప్రకటించకుండా దాచిపెట్టారు, మమ్మల్ని చూడనీయలేదని. ఇది నిజంగా తీవ్రమైన ఆరోపణ. ఏ తల్లి కూడా ఒక కొడుకు మరణాన్ని వేరే ప్రయోజనాల కోసం వేరే ఆలోచనలతో మాట్లాడుతుందని నేను నమ్మను. అమ్మ మీద ఉండే నమ్మకం నాకు ఏ అమ్మ మీదైనా. సొంత తల్లిని కన్న కొడుకు చావు బతుకుల మధ్యలో ఉంటే చూడకుండా ఆపినరు అని అంటే దీనికి కారణం ఎవరు? ఆయన ముందే చనిపోయిండని ఒక వాదన ఉంది. కేటీఆర్ వచ్చే వరకు అది ప్రకటించకుండా ఆపి కొన్ని ఏలిముద్రలు తీసుకున్నారు ఆయన అని ఇంకొక ఆరోపణ ఉంది. మిగతా వాళ్ళు అన్నారు ఈ ప్రభుత్వం పోయిన తర్వాత మాగంటి గోపి గారి కుటుంబం వ్యక్తుల మీద ఉన్న ఆస్తులు ఏంటివి, ఆస్తులు ఎవరికి బదిలీ అని కూడా విచారణ చేయాలని ఇంకా కొందరు అంటున్నారు. ఇట్లా రకరకాల చర్చ జరుగుతుంది. ఏ చర్చ అయినా బండి సంజయ్ గారు ఫిర్యాదు చేస్తే మాత్రం ఆయన కేంద్ర మంత్రి, పార్లమెంట్ సభ్యుడు, పోలీసులు ఖచ్చితంగా విచారణ చేస్తారని నేను భావిస్తున్నా. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. రాజకీయంగా మాగంటి గోపి మరణాన్ని నేను వివాదాస్పదం చేయదలుచుకోలేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు, పిల్లలు కావచ్చు, తల్లి కావచ్చు, వారు సతీమణి, మొదటి సతీమణి కావచ్చు, రెండో సతీమణి కావచ్చు, ఆ వివాదాలను నేను మాట్లాడదలుచుకోలేదు. అట్లాంటి విషయాలల్లో నేను విజ్ఞత ప్రదర్శించదలుచుకున్న. నా వివాదంలోకి నన్ను లాగకండి. ధన్యవాదాలు. తెలుగు, ఉర్దూ, మరాఠీ భాషల్లో వార్తలు ప్రసారం చేసే ఒకే ఒక్క ఛానల్ ANN, వన్ అండ్ ఓన్లీ. టిఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారికి గురుదక్షిణ కింద ఈ ఉప ఎన్నికల్లో వాళ్ళ అభ్యర్థిని బలిస్తా ఉన్నాడు. ఎందుకంటే 80,000 సాధించిన టిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో 18,000 అవుతుంది. 25,000 సంపాదించినటువంటి బీజేపీ పార్టీ 64,000 ఎట్లా పెరుగుతుందో ఒకసారి ఆలోచించింది. ఇది కంప్లీట్ గా మ్యాచ్ ఫిక్సింగ్. అందుకే ఇప్పుడు నేను ఎందుకు ఛాలెంజ్ చేస్తా ఉన్నా, లోక్సభ నియోజకవర్గ పార్లమెంట్ సభ్యులు మీరు, ఈ జూబ్లీ హిల్స్ అందులో అంతర్భాగము. మీరు ఎన్నికలకు సంబంధించిన నిర్వహణ చేస్తున్న తీరు, మీరు ఎన్నికల్లో అభ్యర్థులకు సంబంధించిన అంశం మీద భారతీయ జనతా పార్టీ వైఖరి అన్నిటినీ అన్ని కోణాల నుంచి పరిశీలించిన తర్వాత చూస్తే మీ పార్టీలో ఉన్నటువంటి రాజాసింగ్ లాంటి వాళ్ళు మాట్లాడినటువంటి పరిస్థితులను అంచనా వేసుకుంటే స్పష్టంగా 2023 శాసనసభ ఎన్నికల్లో మీకు సాధించిన ఓట్ల కంటే ఇలా కేంద్రంలో అధికారం నుండి 12 సంవత్సరాల నుంచి మీరు తెలంగాణకి ఏం తెలియని తెలిసి ఈ పరిస్థితి ఉత్పన్నమైంది.
జూబ్లీహిల్స్ లో జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయం, మంచి మెజార్టీతో గెలవబోతా ఉన్నాం. ఇది తెలిసి టీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను నాయకులు దిగజార్చాలని ఒక ప్రయత్నంలో భాగంగా బట్టగాల్సి వేసినట్టుగా ఆరోపణలు చేస్తా ఉన్నారు. బాకీ కార్డు అని టీవీలు పెట్టి గల్లీలలో చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ బాకీ కార్డు 2,500 రూపాయలు పెన్షన్ ఎక్కడ పోయింది, తులం బంగారం ఎక్కడ పోయింది అని చూపిస్తా ఉన్నారు. నేను కేటీఆర్ ను సూటిగా సవాల్ విసురుతా ఉన్నా, ఎవరు ఎవరికి బాకీ పెట్టరు లెక్క చూస్తూ. ఎందుకంటే మీరు చెప్పిందే ప్రజలు నమ్ముతారనుకుంటారు. మీరు పెయిడ్ డబ్బులు ఇచ్చి సోషల్ మీడియాలో అడ్డగోలు రాయించేటువంటి అబద్ధాన్ని నమ్ముతారు మీరు అనుకుంటారు. ఎవరు ఎవరికి బాకీ పెట్టరు ఒక లెక్క. మనసైన మేని ఛాయ బంగారమే, సొగసైన మేలి మాయా బంగారమే, అనుబంధాల హారం బంగారమే, అనురాగాల తీరం బంగారమే, స్వచ్ఛమైన మానేపల్లి బంగారమే. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. పెళ్లికి బంగారానికి ఎన్నటికీ విడదీయలేని అనుబంధం. పెళ్లి కాదు, మా ఇంట్లో ఏ శుభకార్యమైనా బంగారంతో మొదలవ్వాల్సిందే. అయితే నా పెళ్లి ఆభరణాల విషయంలో ఒక్కొక్కరిది ఒక్కో చాయిస్. నాకు యాంటిక్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. చెల్లికి డైమండ్ జ్యువెలరీ నచ్చుతుంది.